బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మందుబాబులకు ఎండాకాలంలో చల్లచల్లగా గొంతులోకి వెళ్లే మద్యం పైన అయితే యుద్ధం ఎఫెక్ట్ పడింది. ఎండలు దంచి కొడుతూ ఉంటే మరోవైపు మద్యానికి వార్ వేడి తగులుతోంది. ఇప్పటికే భారీగా పెరిగినటువంటి లిక్కర్, బీర్ రేట్లు మరింత పెరిగేలా కూడా ఉన్నాయని చెప్పేసి వార్తలు ఇక మద్యం ప్రియులకైతే షాక్ తగిలించే అవకాశం ఉంది. ముందున్నటువంటి కాలమంతా కూడా పీక్ సమ్మర్. ఇక మద్యంతో గొంతు తడిస్తే కానీ దినం గడవదు. కానీ ఇక మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ అయితే ఇప్పుడు మద్యం పైన పడుతుండటంతో ఇక మందుబాబులకే కాదు వ్యాపారం చేసేవారు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా అటు ప్లాస్టిక్ బాటిళ్లు, మూతలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలే కాకుండా ఇక బీర్ బాటిల్ యొక్క ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. తయారీ ఖర్చు భారంగా మారిందంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక బేవరేజెస్ కంపెనీల సమాఖ్య అయితే లేఖలు రాసింది. కనీసం 15 మేర అయితే మద్యం రేట్లను పెంచితేనే ఇక ఏదైతే వెసులుబాటు కల్పిస్తేనే ఇక తప్ప ఇక గట్టెక్కే పరిస్థితి అయితే లేదని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా బ్రాందీ, విస్కీల పైన అయితే కనిష్ట స్థాయిలో అయితే 20 రూపాయలు, ఇక బీర్ పైన అయితే 10 రూపాయలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ టాప్. రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని సమకూర్చే వనరులు అయితే ఎక్సైజ్ శాఖ ముందు వరుసలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో బీర్లకు అంటే ఎప్పుడు కూడా ఫుల్ డిమాండే ఉంటుంది. ఇక ఎండాకాలంలో అయితే 2-3 ఇంతలు కూడా ఎక్కువగానే ఇక బీర్ సేల్స్ ఉంటాయి. మరి ప్రస్తుతం సమ్మర్ సీజన్లో అయితే మద్యం దుకాణాల్లో బీర్లకే భారీ గిరాకీ ఉంది. ఎండలు ఇంకా కూడా ముదిరితే మాత్రం సేల్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే డిమాండ్కు తగినట్లుగా అయితే వైన్ షాప్స్ స్టాక్ పెంచుకుంటూ కూడా ఉంటూ ఉన్నాయి. ఇక గతేడాది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కో బీర్ పైన అయితే 20 రూపాయలు పెంచింది. బ్రాందీ, విస్కీ పైన కూడా అదే స్థాయిలో కూడా పెంచింది. మరి ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్తో మరోసారి కూడా వాటి యొక్క రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం దాని యొక్క ప్రభావం తెలిసి అయితే కొందరు మద్యం ప్రియులు ఇప్పుడే ఇక ముందు చూపుతో అయితే ఇక అదనంగా అయితే మందు కేసులను అయితే కొని నిల్వలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని వైన్ షాపులు సైతం ఇక దూరదృష్టితో ఆ స్టాక్ను కూడా నో స్టాక్ బోర్డులతో అయితే ఇక బ్లాక్లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మద్యం రేట్లను పెంచాలని బేవరేజెస్ కంపెనీల సమాఖ్య కోరడం వెనుక కారణాలేమిటి? రేట్లు పెంచకపోతే గిట్టుబాటు కాదన్నటువంటి డిమాండ్కు ప్రభుత్వాలు ఓకే చెప్తాయా, లేదంటే కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటాయా? అదే జరిగితే మార్కెట్లో లిక్కర్ యొక్క షార్టేజ్ తప్పదా? ఇరాన్ వార్ వడ్డిస్తున్నటువంటి రేట్ల ప్రభావం లిక్కర్ మీద పడితే ఎంత మేర ఆ ధరలు పెరగవచ్చు? అసలు లిక్కర్ తయారీకి అయ్యే ఖర్చు ఎంత? అది వినియోగదారుడి చేతిలోకి వచ్చేసరికల్లా ఎంత పెరుగుతుంది? మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్టు దాదాపుగా భారత్లోని అన్ని రంగాలపైన పడుతోంది. ఇక మరి ఇప్పటికే గ్యాస్ లభ్యత విషయంలో కూడా అన్ని రంగాలు ప్రభావితం అవుతూ ఉండగా తాజాగా ఈ వారు ఏదైతే మందుబాబుల పాలిట కూడా శాపంగా మారబోతోంది. అంతర్జాతీయంగా సప్లై చైన్లో కూడా తలెత్తినటువంటి ఆటంకాల కారణంగా భారత్లోని మద్యం బాటిళ్ల ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే జరిగితే ఆ పెంపు భారం అయితే ఖచ్చితంగా మద్యం ప్రియుల జేబులు గుల్ల చేయడం అయితే ఖాయమని చెబుతూ ఉన్నారు. మరి దీంతో ఈ యొక్క వేసవిలో చల్లగా చిల్ అవుదామనుకునే మందుబాబులకైతే ఇది నిరాశ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం తయారీలో ఉపయోగించే ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చులే కంపెనీలకు భారంగా మారిపోతున్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిల్ తయారు చేయడంలో గాజు ఫర్నేసెస్లను ఇక నిరంతరం కూడా మండించాల్సి ఉంటుంది. దీనికి గ్యాస్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అయితే భారత్ తన సహజ వాయువు అవసరాల కోసం అయితే ఖచ్చితంగా 40% వరకు కూడా ఖతార్ పైనే ఆధారపడుతోంది. కానీ ఈ యొక్క యుద్ధం
కానీ యుద్ధం కారణంగా అయితే గ్యాస్ సరఫరాకు తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడింది. ఇక బీర్ తయారీ ఖర్చులో కూడా ప్యాకేజింగ్ వాటా 40%గా, ఇక విస్కీ, బ్రాండీ తదితరాల్లో అయితే ఇది ఇక 20% వరకు కూడా ఉంటుంది. గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడటం వల్ల అది నేరుగా కూడా ఇక గాజు బాటిళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతా ఉంది. ప్రస్తుతం పెరిగినటువంటి గ్యాస్ కష్టాలు, కమర్షియల్ గ్యాస్ యొక్క ధరల వల్ల గాజు బాటిళ్ల ధర 15 నుంచి 20% పెరిగినట్లయితే ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేష్ చోప్రా అయితే అంచనా వేశారు. వీటికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవడంతో అయితే కంపెనీలు అదనంగా 10 నుంచి 15% ధరలు పెంచాలని కోరుతున్నాయని తెలుస్తూ ఉంది. మరి గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ ఫర్నేస్లు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయక ఇక బాటిళ్ల కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. దీంతో వేసవిలో ఏర్పడే డిమాండ్కు సరిపడా సరఫరా ఉండకపోవచ్చు అని చెప్పేసి అయితే ఇక మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక అమర్దీప్ సింగ్ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక మరి వీటికి తోడు అల్యూమినియం ధరలు కూడా సైతం 15% వరకు అయితే పెరగడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తూ ఉందని మార్కెట్ వర్గాలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి.